అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇవ్వండి. ఈ వీడియో చూసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో ఉపయోగపడుతుంది. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025 నుంచి జరగనున్నవి ఇవే. అవేమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ముందే చూసి వాటిని తాళపత్ర గ్రంథాలలో రచించి భద్రపరిచారు. ఇప్పుడు కూడా జరుగుతున్న చాలా విషయాలను ఆయన చెప్పిన కాలజ్ఞానానికి సమన్వయించుకుంటూ బ్రహ్మంగారు ఎప్పుడో రాశారు. 2025 పాల్గొన శుద్ధ పాడ్యమి నుంచి ప్రపంచ దేశాల్లో కల్లోలం మొదలవుతుందని చెప్పారు. యుద్ధాల కారణంగా బంగారం, ముడి చమురు ధరలు ఆకాశాన్ని అందుతుంటాయి. దీంతో సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతాయంట. యుద్ధాలు, ప్రజల మధ్య వైరంతో దేశాలు విలవిలలాడుతాయంట. ఒక ప్రక్క ప్రజలు తుఫాను వరదలతో సతమతం అవుతుంటే మరో ప్రక్క ప్రజలు చుక్క నీరు కూడా లేకుండా అవస్థ పడుతూ ఉంటారంట. వింత పోకడాలతో అగ్రరాజ్యం చులకన అయిపోతుంది. 2025 సెప్టెంబర్లో భారతదేశానికి తూర్పు ఉన్న సముద్రంలో సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందంట. ఇది తూర్పు ప్రాంతాన్ని అతలాకుతలం చేస్తుందంట. కాసు బంగారం ₹1,00,000 దాటుతుందని కాలజ్ఞానంలో చెప్పారు. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి మొదలై చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందంట. విశ్వవసు నామ సంవత్సరంలో ఏం జరుగుతాయి? ఆషాఢ శుద్ధ అమావాస్య నుంచి దేశంలో వింతలు జరుగుతాయి. సముద్రం ఉన్నట్టే ఉంది ముందుకు వస్తుందంట. రాత్రికి రాత్రి తీర ప్రాంతం మునిగిపోతుందంట. అధికారం కోసం ఒక పార్టీతో మరొక పార్టీ గొడవలు పెట్టుకుంటారంట. ఆకాశంలో రంగులు మారటం, పిడుగులు పడి జనం చనిపోవడం లాంటివి కూడా చోటు చేసుకుంటాయంట. ఆగస్టు నాటికి దేశంలో సంక్షోభం ఏర్పడుతుందంట. సౌర తుఫాన్లు భూమిపై విరుచుకుపడడం, ఒక్కసారిగా దేవాలయాల్లో విగ్రహాలు మాయం అవ్వడం, మధుర మీనాక్షి అమ్మవారు మనుషులతో మాట్లాడడం, శ్రీశైల మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్యా పర్వతాలకు వెళ్ళిపోవడం, తిరుమల వెంకన్న భుజం అదరడం వంటివి జరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.